ఈరోజు నా చిన్ననాటి స్కూల్ దగ్గరికి వచ్చిన. ఈ చిన్ననాటి స్కూల్ని మొత్తం మీకు చూపించాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు తెలుస్తాయి ఇందులో. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఒకప్పుడు స్కూల్కి ఇప్పటి స్కూల్కి చూడండి ఎంత తేడా ఉంది. మొత్తం బూదమడుగు. ఈ చెట్లు చూడండి, నా చిన్నప్పుడు పెట్టిన చెట్లు ఇవి. అది నా చెట్టు, నేను పెట్టిన చెట్టు అది. నా రూల్ నెంబర్ 2. అది నా చెట్టు. ఇది ఫస్ట్ నాగమల్లి, మా ఫ్రెండ్ది. ఇది నేను పెట్టిన చెట్టు. ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. చిన్నప్పుడు నేను పెట్టిన చెట్టు. చూసారా ఎట్లుందో? రూల్ నెంబర్ వైజ్ గా చెట్లు నాటిరా? బాగుంది. చాలా పెద్దగా అయింది చెట్టు. చూడు అసలు ఎట్లా అయింది స్కూల్. అప్పటి స్కూల్కి ఇప్పటి స్కూల్కి చాలా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్కూల్? ఎన్ని ఇయర్స్ ఎట్లా చెప్పాలి, 2000. అంటే ఈ స్కూల్ ఎప్పుడు కట్టారు అనేది నాకు తెలియదు అంటారా. నువ్వు స్టడీ చేసి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటున్నా? నాది 2013లో 10th అయిపోయింది. ఇదే స్కూలా? 10th ఇక్కడ 5th వరకే ఈ స్కూల్. ఓకే ఓకే. ఫస్ట్ నుంచి 5th వరకు ఈ స్కూల్. ఇక్కడ ఇక్కడికి వస్తే నాకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. వాష్రూమ్స్ చూడు. స్కూల్ వాష్రూమ్సా? ఇక్కడికి వచ్చి ఇక్కడ హౌస్ దగ్గర ప్లేట్లు అవి కడుక్కునే వాళ్ళం. తినడానికి వస్తాం కదా, ప్లేట్లు కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడ షో చెట్లు అవి ఉండే, మొత్తం పోయినాయి. ఈ చెట్లు లేవు, ఏం లేవు. ఇక్కడ మంచిగా ఇంకా చెట్లు, చాలా చెట్లు ఉండే. చెట్ల కింద మంచిగా చదువుకునే వాళ్ళం. సార్ కూర్చోబెట్టి మంచిగా చదివించేవాడు. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ అన్ని సీతబుగ్గ చెట్లు అవి ఉండే, బాగా తెంపుకునేది ఇక్కడికి వచ్చి. మొత్తం అడవిలాగా తయారైపోయింది మీ మెమరీస్ స్కూల్ అంతా. వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, ఇవన్నీ పాడేవాళ్ళం. అసలు ఇప్పుడైతే అసలు ప్రేరే చేయట్లేరు. ఇండియన్ మ్యాప్ చూడు, అంతా చెదలు పట్టిపోయింది. అంతా అమ్మో అవునా ఏమన్నా ఉండగానే అసలు బూత్ బంగ్లా లాగా మారిపోయింది. బోర్డు, బ్లాక్ బోర్డుకి అయితే దోసాకు ఇంకా అది పాలు వెళ్తాయి కదా, ఆ పాలు తీసుకొచ్చి బాగా నూరి ఇదంతా బోర్డు మంచిగా బ్లాక్ గా చేసేవాళ్ళం మేమైతే. మేము ఉన్నప్పుడు రాసినవి ఇవన్నీ ABCDలు 1 2 3 అంతా డస్ట్ కూడా ఎట్లా అయిపోయిందో, చెదలు పట్టేసింది. ఇక్కడ సార్ బల్ల వేసుకొని చుట్టూ మహేస్తారు. ఇక్కడ కూర్చోబెట్టి మేము చుట్టూ నిలబడ్డాము. నిలబడి మీరు ఏమేమి అవుతారు అనేసి అడిగిండు సార్. అయితే నేను కండక్టర్ అవుతా అని చెప్పిన. తెలుసా ఎందుకు? కండక్టర్ అంటే అప్పుడు బాగా మ్యాథ్స్ బాగా చేసేదాన్ని, లెక్కలు బాగా వచ్చు కదా. కండక్టర్ అయితే బాగా కౌంట్ చేయడానికి మనీ కౌంట్. కానీ ఇప్పుడు ఆ జాబ్ కూడా దొరకట్లేదు. ఆ జాబ్ రావడం కూడా కష్టంగానే ఉంది. అప్పట్లోనేమో అదొక షేమ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం కండక్టర్ అంటే. కానీ ప్రెసెంట్ అయితే ఆ జాబ్ కూడా రావట్లేదు. అసలు ఇంత చదువుకొని బీఈడి చేసినా ఇంటి దగ్గర కూర్చోవాల్సి వస్తుంది వీడియోస్ చేసుకుంటూ. డస్ట్ ఉంటుంది అంతా. చూద్దాం లోపల ఎట్లుందో. అసలు చాలా సంవత్సరాల తర్వాత స్కూల్కి వెళ్తున్నా. మళ్ళీ అడుగు పెడుతున్నావు ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇవన్నీ మీ బెంచెస్ ఇవన్నీ అప్పటివేనా? అసలు బెంచ్ కూడా ఇవన్నీ ఎక్కడికక్కడ పార్సల్ అయిపోయినట్టుంది. ఇక్కడ కూర్చునే వాళ్ళు, ఇక్కడ బల్ల వేసుకునే సార్ అదే బల్ల ఇక్కడ ఉంటే మేము ఇక్కడ కూర్చొని ఇంగ్లీష్ సార్ చెప్పేవాళ్ళు. హెడ్ మాస్టర్ సార్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. అసలు స్వీట్ మెమరీస్ అసలు స్కూల్ అంటే. సూర్యుడు
ఫ్రేమ్ కూడా చూడు ఎంత డస్ట్ డస్ట్. ఈ బల్లాలు బుక్స్ కూడా లేనట్టుంది, కనీసం బుక్స్ కూడా ఇద్దాం మనం. ఇలా ఏ పాలు ఉంటాయో డేర్ అయితే చేద్దాం. బట్టలు కానీ స్కూల్ యూనిఫామ్స్ చూడు ఎట్లా ఉన్నాయో. చిన్నప్పుడే స్కూల్ పాటలు చూడాలి ఎట్లా తుమ్మగారు చూస్తే నాకైతే ఆ చక్కెర పిల్లాడు చిచ్చర పిడిగే అచ్చమైన ఊరిలోన బుచ్చి బాలుడే ఎండినట్టి తుమ్మకాయలు ఏరికొచ్చనే ఏరికొచ్చి గజ్జలల్లి ఇక నిప్పి పిల్లల రండి అంటారే అంతే రాట్లే గుర్తు రాట్లే అర్థమైంది. బ్లాక్ బోర్డ్ కిటికీలు, ఈ కిటికీలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కూడా చెదర పట్టినాయి. ఇంకా నెక్స్ట్ అసలు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక గవర్నమెంట్ స్కూల్ అన్ని పడిపోయినాయి. ఎవరు పంపిస్తే అసలు గవర్నమెంట్ స్కూల్ పంపించట్లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత స్టడీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండదు. ఏమైనా ప్రైవేట్ కింద పంపిస్తున్నామంటే ఓన్లీ ఇంగ్లీష్ కోసం మాత్రమే. ఇంగ్లీష్ ఇంకా గవర్నమెంట్ స్కూల్లో మాత్రం తెలుగే చెప్తారు కదా, ప్రైవేట్ స్కూల్లో అయితేనేమో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ పంపించాల్సి వచ్చింది. బల్లాలు అసలు ఏమున్నాయి అసలు సువిధాగా ఏం లేవు, అన్ని ఎక్కడ పార్సల్ అయిపోయినాయి. ఇక్కడ 5th క్లాస్ లో ఉన్నప్పుడు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఇక్కడ బెంచ్లు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు 2nd, 3rd, 4th, 5th వరకు అందరు ఒకటే మిక్సా? ఒకే రూమ్ ఇక. ఓకే. ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఇక్కడ కూర్చుని కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళం, ఇక్కడ బెంచ్ చేసుకునే వాళ్ళం. ఉండే అసలు ఆ మెమరీసే వేరు. అవును అవును, చిన్ననాటి మెమరీసే వేరు. ఇక్కడ షార్ట్ షార్ట్ పెట్టి ఇక్కడ చెప్పేవాళ్ళం అన్నట్టు. తెలుగు వర్డ్స్ ఉంటాయి కదా, తెలుగు వర్డ్స్ ఇక్కడ పెట్టి చెప్పేవాళ్ళం. గడిపోయి అరే చూడు చూడు బడి గంట కొట్టకదా కథము ఉరుకుడు బ్యాగ్లు వేసుకొని. అసలు ఇక్కడ కాదు, చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేది నారాజమామయ్య వాళ్ళు ఉండేగా, అక్కడ ఇల్లు మొత్తం ఇక లేదు, బండలు ఉండే బండలు. చూస్తుంటే మాత్రం అంతా డస్ట్ డస్ట్ అయిందంటే ఇదండి పిక్చరు మస్తు గీసేదాన్ని అసలు. లంగ్స్ హార్ట్ అంటే ఇప్పుడు 3rd, 5th వరకు కాదు, తర్వాత 6th, 7th లో కూడా బాగా గీసేదాన్ని, డ్రాయింగ్ బాగా వేసేదాన్ని. అసలు ఈ మధ్య అయితే అసలు ఏం పండట్లేదు, చాలా బాగా వేసేదాన్ని. ఇది చూద్దాం, ఇది లంచ్ వంటలు అసలు ఇలా వండిన పేరే లేదు. ఇది ఏంటిది? ఏం రూమ్ ఇది? వంటగది ఇది. ఓకే. కట్టించారు కానీ ఇందులో వండింది లేదు. చూడు చిన్న చిన్నవి భలే ఉండే, వీటితో భలే ఆడుకునే వాళ్ళం. ఏంటి ఇవి? ఓకే, పురుగు గుంట చేసింది. చిన్నప్పుడు అయితే భలే ఆడుకునే వాళ్ళం వీటితోటి. ఇప్పుడు ఏం ఆడుకుంటుంది చూడు. అమ్ము మా చిన్నప్పటి ఆటలు నువ్వు ఆడుతున్నావా? ఏంటిది? ఇక్కడ బోరింగ్ ఉండేనా? బోరింగ్ ఉండే. ఏం చేసేది మీరు? మంచిగా వాటర్ కొట్టుకోవడానికి, తాగడానికి కూడా బోరింగ్ నీళ్ళే తాగేది. మరి అవునా? ఈ మినరల్ వాటర్ ఎక్కడ చేస్తాడు? మినరల్ వాటర్ లేవు, ఏం లేవు, బోరింగ్ నీళ్ళే. అప్పుడు బోరింగ్ నీళ్ళు మరి ఎంత టేస్ట్ ఉండే, ఆ వాటర్ తీయగా మస్తు ఉండే అసలు, బాగుంటుండే. మొత్తానికి అయితే బోరింగ్ తీయలేదు. రాబోదు అక్కడ అక్కడ కనిపిస్తుందా? చెట్ల మధ్యలో కనిపించట్లేదు అక్క. ఎక్కడుంది? కనిపిస్తుందా? కొట్టోసారి. అక్కడ ఉంది బోరింగ్, చెట్ల మధ్యలో కనిపించలేదు స్టార్టింగ్. కొంచెం క్లారిటీ
నాలు కట్టినాలే బాగా. ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాటర్ ఎత్తుకొని పోయేది అప్పుడు సరిగా వాటర్ లేక ఊళ్ళో వాళ్ళు కూడా. రేయి పండ్లు చూడు మంచిగా బడి సంచి అప్పట్లో అసలు బ్యాగులు ఎక్కడిరా నాయన. మంచిగా బస్తాలు ఉండే పిండి బస్తాలు ఉంటే ఆ పిండి బస్తాలతోటే బ్యాగులు సంచులు కుట్టించుకొని అయ్యే తగిలించుకొని పోయేవాళ్ళం. చూడు ఇంకా చెట్లు చాలా ఉన్నాయి, చెట్లు అన్నీ ఉండే అన్నీ కొట్టేసి మొత్తం ఇంకా బలం కట్టేస్తానికి ఎద్దని కట్టేస్తానికి ఎద్దని పెట్టడానికి యూజ్ అవుతుంది. జెండా వందన వచ్చిందంటే మొత్తం ఇంకా బాగా అడిగేయాలి వాళ్ళు. మళ్ళీ పువ్వులకు అయితే ఇక పువ్వుల కోసం తిరగడానికి ఇళ్ళల్లోనే ఉండే అప్పుడు కనకాంబరం పూలు మల్లె పువ్వులు కట్టుకొని పెట్టుకునే వాళ్ళం. రేపనంగా మంచిగా యూనిఫామ్ కూడా కొత్తగా కుట్టించుకునే వాళ్ళం. గోరెంటాకు తెంపుకొని 2 చేతులకు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యేవాళ్ళం. అవును. ఇప్పుడు అట్లా ఉందా? అస్సలు లేదు. ఇంకోటి ఏంటంటే రాజేష్ మా క్లాస్ లో 7 మెంబర్స్ ఉండేవాళ్ళం రా. 7 మెంబర్సే. ఎవరెవరంటే నాగమణి, నేను, త్రివేణి, పి త్రివేణి, కే త్రివేణి, రాజేశ్వరి, ఝాన్సీ, అనిల్, సౌజన్య తను మాటలు రావు కానీ ఎంత బాగుండేదో మాతోటైతే. ఈ 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. రాజేశ్వరి, త్రివేణి అయితే జుట్టు పట్టి వీక్కునే వాళ్ళు. ఆ జుట్టు పట్టి వీక్కుంటే రబ్బర్ పోయి మోర్లో పడ్డది. మోర్లో పడితే నా రబ్బర్ ఇస్తావా ఇయ్యవా, రబ్బర్ ఇస్తావా ఇయ్యవా కామెడీ ఉంది. ఝాన్సీ నేనైతే మంచిగా పక్కన నుంచి చూసేవాళ్ళం వాళ్ళు ఎత్తుకుంటుంటే. భలే ఉండే అసలు ఆ మెమరీస్ వేరే అసలు. అక్కడ అది ఎక్కడ అంటే కొట్టుకుంది అక్కడ బ్లూ కలర్ పడుతుంది కదా రేకులు అక్కడ. చిన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే చనిపోయినప్పుడు పైసలు వేస్తారు చూసినావా, బొంగులలో పైసలు వేసి చల్తారుగా మంచిగా స్కూల్ నుంచి పైసలు ఏరుకుంటూ పోయేదా? పైసలు ఏరుకొని కొనుక్కునేది, మంచిగా బొంగు ముద్దలు కొనుక్కునేది. అవి తుమ్మిష్కని ఏమంటారు గుంట తీసి బాతి పెడితేనంట పైసలు వస్తాయి అనేదట అప్పట్లో. ఆ రింగన్న పురుగు దొరికింది అనుకో, మంచిగా అగ్గిపెట్టెల రింగన్న పురుగు వేసి దాంట్లో తుమ్మాకి వేసి దాన్ని పెంచేది పిల్లలు పెడతాయని. చిన్నప్పటికి జ్ఞాపకాలే వేరే అసలు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా స్కూల్ని. మీకు కూడా ఇలాంటి చిన్నప్పటి జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.